నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. రాత్రిపూట ఎవరైతే రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు నిద్ర మెలకు రాకుండా గాఢ నిద్ర పోతారో దీర్ఘకాలికమైన వ్యాధులు, షుగరు, బీపీ, గుండె జబ్బు, పక్షవాతం లాంటి వ్యాధులు రాకుండా నిద్ర మీ పాలిట ఒక కంటికి రెప్పలా కాపాడుతుంది. ఈ నిద్ర పట్టక చాలామంది నిద్ర మాత్రలకు అలవాటు పడతారు. నిద్ర మాత్రలు వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. దీర్ఘకాలికంగా నిద్ర మాత్రలు వాడటం వల్ల మతిమరుపు, ఏకాగ్రత లోపించటం, మానసిక సమస్యలకు దారితీస్తుంది. నిద్ర మాత్రలకు అలవాటైన వారు ఇప్పుడు నేను చెప్తున్న 10 రకాల టిప్స్ నిద్ర కోసం ఇవి పాటిస్తూ అవసరమైతే మనకు నిద్రను కలిగించే శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక హార్మోన్ ఉంది. దాని పేరు మెలటోనిన్. ఈ మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవ్వటం వల్ల మనకు గాఢ నిద్ర వస్తుంది. ఆ మెలటోనిన్ పేరిటే ఒక ట్యాబ్లెట్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ మెలటోనిన్ ట్యాబ్లెట్ 3 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్, 5 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి. కనుక నిద్ర రాని వాళ్ళు మెలటోనిన్ 3 కానీ 5 మిల్లీగ్రాములు కానీ వాడటం వల్ల ఎటువంటి అనర్థం ఉండదు. కనుక స్లీపింగ్ ట్యాబ్లెట్లకు బానిస అవ్వద్దు. ఆ విధమైన అలవాటు ఉంటే మానండి. గాఢ నిద్ర కొరకు 10 టిప్స్ ఉన్నాయి. మొదటిది, మీ బెడ్రూమ్లో టీవీ ఉండకూడదు. మీ బెడ్రూమ్లో కంప్యూటరు, అలాగే ల్యాప్టాపు, ఇటువంటి ఉపకరణాలు కూడా ఉండకూడదు. మీరు సెల్ ఫోన్ వాడాలన్నా, ట్యాబ్ వాడాలన్నా బెడ్రూమ్లో కాదు, డ్రాయింగ్ రూమ్లో, వేరే రూమ్లో వాడండి. ఎందుకంటే ఈ టీవీ, సెల్ ఫోను, కంప్యూటరు, ల్యాప్టాప్ వాడేటప్పుడు నీలి కిరణాలు, బ్లూ కిరణాలు వస్తాయి. అవి వాటి ప్రభావం వల్ల మెదడుపై శక్తి కలిగించి నిద్ర రాకుండా చేస్తుంది. కనుక మనము ఒక పడుకునే సమయానికి 1 గంట ముందు ఇటువంటి బ్లూ కిరణాలు వెలువరించే ఉపకరణాల వినియోగాన్ని మానేయాలి. ఇంకోటి కూడా జరుగుతుంది. శరీరంలో నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్, ఈ ఉపకరణాలు వాడటం వల్ల ఆ మెలటోనిన్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. అందువల్ల నిద్ర పట్టదు. 2, కొంతమందికి వర్షాకాలం, శీతాకాలం, కొంతమందికి సంవత్సరం పొడుగునా ముక్కు బ్లాక్ అవుతుంది. ముక్కు బ్లాక్ అయ్యి ఊపిరాడక నోటితో గాలి పీల్చటం, ఆ ముక్కు బ్లాకు సమస్య వల్ల నిద్ర పట్టదు. పట్టినా వెంటనే మెలకు వచ్చేస్తుంది. అలాంటి వారు ఒక స్ప్రే ఉంది. ఆ స్ప్రే కొట్టుకున్నారంటే పడుకునే ముందు ఆ స్ప్రే కొట్టుకుంటే హాయిగా నిద్రపడుతుంది. నోస్ బ్లాక్ క్లియర్ అయిపోతుంది, ముక్కు క్లియర్ అయిపోతుంది. దాని పేరు డియోనేస్, DUONASE స్ప్రే కొట్టుకోవాలి. దీంతోపాటు మరొక చుక్కల మందు కూడా ఉంది. అదేం లేదు, నీళ్ళల్లో ఉప్పు కలుపుతారు. కావాలంటే మీరు నీళ్ళల్లో ఉప్పు కలిపేసి ఆ ఉప్పు నీళ్ళల్లో చిటికెనీళ్ళు పెట్టి ముక్కులో పెట్టుకోండి. ఈ ఉప్పు కలిపిన ద్రవము చిటికెన వేలు ముక్కులో పెట్టుకుంటే మీ ముక్కు క్లియర్ అయిపోతుంది. అదే మార్కెట్లో నేసో క్లియర్ అని అమ్ముతారు, ఉప్పు నీళ్ళని అమ్ముతారు మనకి. అది చుక్కలు వేసుకుంటే ముక్కు బిగిసిపోయి ఉంటుంది, బెరడ కొట్టుకుని ఉంటుంది, అది క్లియర్ అయిపోతుంది. పేరులోనే ఉంది కదా, నేసో క్లియర్. ఇవి వాడటం వల్ల రాత్రిపూట గాఢ నిద్ర వస్తుంది. ఇక 3వది, ఇంట్లో పడుకునే రూమ్లో లైట్ ఉంటే నిద్ర పట్టదు. ఈ విద్యార్థులు ఒకరి అలవాటుని బట్టి ఇంకొకరు
మరి ఇంట్లో పడుకునే భార్యాభర్తలు ఒకరు మెలుకుని ఉంటారు, ఒకరు పడుకుంటారు. అందువల్ల లైట్ ఉన్నప్పుడు నిద్ర పట్టదు. దానికి ఐ మాస్క్ అని ఉంటుంది, కంటి మీద పెట్టుకుని అది కొంతవరకు ఉపశమనాన్ని ఇస్తుంది. ఇక శబ్దం, ఏసీలు, పాత ఏసీలు, పాత ఫ్యాన్లు శబ్దం చేస్తుంటాయి. ఆ శబ్దానికి నిద్ర పట్టదు. కొంతమంది వాళ్ళ ఇళ్ళు రైల్వే ట్రాక్ పక్కన, జాతీయ రహదారి పక్కన, రైలు వచ్చినప్పుడు అల్లా మెలకు వస్తుంది. లేదు జాతీయ రహదారి మీద 20 టైర్ల లారీ వెళ్తున్నప్పుడు శబ్దం హోరు, దానికి నిద్ర పట్టదు. కనుక వెలుతురున్నా శబ్దం ఉన్నా నిద్రకు భంగం కలుగుతుంది. అట్లా కొంతమంది ఎటువంటి అలవాటు అంటే బయట వర్షం పడుతుంటే ఏసీ వేసుకుంటారు, బయట చలికాలంలో కూడా ఏసీ వేసుకుంటారు. ఆ భార్యాభర్తలు ఒకరికేమో ఏసీ పడుతుంది, ఒకరికి ఏసీ పడదు. ఏసీ వేసుకోగానే ముక్కు బిగించేయటం, తుమ్ములు, దగ్గు వస్తుంటుంది. కనుక ఈ మన అలవాట్లు, రూము ఉష్ణోగ్రత, కొంతమంది 365 రోజులు ఏసీ వాడతారు. సరే, ఏసీ వాడేవాళ్ళు వర్షాకాలంలో, శీతాకాలంలో 26 కంటే ఎక్కువ పెట్టుకోండి. మరి 18, 20 కాకుండా 26 పైన పెట్టండి. లేదు, ఏసీలో కూడా చల్లటి గాలి వచ్చే ఫ్యాన్ ఉంటుంది, దాన్ని వినియోగించండి. ఇక 4, రాత్రి భోజనం అయిన తర్వాత 1 గంట తర్వాత 1 గ్లాసుడు పాలల్లో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, కోయంబత్తూరులో తయారు చేసే తాటి బెల్లం వేసుకుని పాలు తాగండి. పాలు తాగితే నిద్ర వస్తుంది. అలాగే అరటిపండు, చక్కెరకేళి, అమృతపాణి, చిన్నవైతే 2, పెద్దదైతే 1, అన్నం తిన్న 1 గంటకి పడుకునే 1 గంట ముందు అవి తింటే అరటిపండు వల్ల నిద్ర వస్తుంది, గాఢ నిద్ర వస్తుంది. ఇంకొక ప్రయోజనం కూడా ఉంది, అరటిపండు మీకు సుఖ విరోచనాన్ని కలగజేస్తుంది. 5, రాత్రిపూట 6 గంటలు దాటిన తర్వాత కాఫీ, టీ తాగినా, కూల్ డ్రింక్స్ తాగినా దాంట్లో ఉండే కెఫీన్ అనే పదార్థం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది, నిద్ర రాదు. 6, మద్యం తాగితే నిద్ర వస్తుందని అపోహలో ఉన్నారు. ఈ మద్యం తాగితే కొద్దిసేపు మైకం వస్తుంది, 1 గంట 2 గంటల మైకం మత్తు ఉంటుంది, తర్వాత మత్తు విడిలిపోయిన తర్వాత ఇక నిద్ర పట్టదు. కనుక మద్యము అలవాటుని విడనాడండి. 7, రోజు ఉదయము సాయంత్రం, ఉదయం 1 అరగంట, సాయంత్రం 1 అరగంట యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం, నడక, జాగింగు, పరిగెత్తటము, ఆటలాడటం, వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్, ఈత కొట్టడం, క్రికెట్ ఇలాంటి క్రీడల వల్ల, చెమట పట్టే వ్యాయామం వల్ల గాఢ నిద్ర మీ సొంతం అవుతుంది. 8, మధ్యాహ్నం పూట పడుకోవద్దు. మధ్యాహ్నం పూట 2 గంటలు 3 గంటలు పడుకుని రాత్రిపూట నిద్ర రమ్మంటే రాదు. మీకు మధ్యాహ్నం పూట వచ్చే నిద్రను అరికట్టాలంటే టీ తాగండి, కాఫీ తాగండి, మీ నిద్ర పోతుంది. మధ్యాహ్నం అలవాటు మానుకుంటే రాత్రిపూట మీకు నిద్ర బాగా పడుతుంది. 9, రాత్రి 7 గంటల తర్వాత మంచినీళ్ళు ఎక్కువ తాగద్దు. మంచినీళ్ళు ఎక్కువ తాగితే మూత్ర విసర్జనకి లేవాల్సి వస్తుంది. మూత్ర విసర్జనకు ఒకసారి నిద్ర మెలకు వచ్చి వెళ్ళామంటే మళ్ళీ నిద్ర పడడానికి 1 గంట పడుతుంది. కనుక మీరు తాగవలసిన నీళ్ళు ఉదయాన్నే ఎక్కువ తాగేసేయండి. 12 గంటలు కాకముందే ఉదయాన్నే 2 లీటర్లు తాగేయండి. సాయంత్రం 6 లోపల మరో 1 లీటర్ పూర్తి చేయండి. 7 గంటల తర్వాత కొద్ది నీరు మాత్రమే తీసుకోండి. మూత్ర విసర్జనకు నిద్ర లేవవలసిన అవసరము లేకుండా మీరు మీ యొక్క మంచినీళ్ళ వినియోగాన్ని క్రమబద్ధీకరించండి. ఇక 10, కొంతమందికి నిద్రలో మలద్వారము చుట్టూ తీవ్రమైన దురద. అది ఎందుకు వస్తుందంటే నుసిపురుగు చేరుతుంది. ఈ నుసిపురుగు వల్ల దురద వల్ల నిద్రకు భంగం. ఈ పురుగులనేవి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా సహజసిద్ధం. ప్రతి 3 నెలలకి పిల్లలు, పెద్దవాళ్ళు జెంటెల్, ZENTEL 400 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ రాత్రిపూట వరుసగా 3 రోజులు వేసుకుంటే పురుగులు ఉంటే చచ్చిపోతాయి, పురుగులు లేకపోయినా నష్టం లేదు. దీన్ని వాడటం వల్ల ఎటువంటి అనర్థము ఉండదు. ఈ జెంటెల్ ట్యాబ్లెట్ వాడటం వల్ల నుసి పురుగు, ఏలికపాము, బద్దె పురుగు, కొంకె పురుగు అవన్నీ పోతాయి.
ఈ మలద్వారం చుట్టూ ఉండే దురద పోతుంది. ఎందుకంటే రాత్రిపూట నుసిపురుగు బయటకు వచ్చి అక్కడ సంచరిస్తూ అక్కడ గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. అందువల్ల దురద వస్తుంది. ఇంకొక సమస్య బెడ్రూమ్లో. ఇవాళ ఫ్రాన్స్ అభివృద్ధి చెందిన దేశంలో దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారు. నల్లుల బెడద. వాళ్ళకేమో ఆటం బాంబులు ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన దేశం. ఎంత ఉన్నా కూడా నల్లుల దాటికి భయపడిపోతున్నారు. ఎలా చేయాలో ఎలా పరిష్కరించాలో తెలవని పరిస్థితి. ఈ నల్లులు ఎలాంటివంటే మన దుప్పట్లలో, దిండు కవర్లో అవి పగలంతా దాక్కుని ఉంటాయి. మనం నిద్రపోగానే అవి బయటకు వచ్చి ఇక నల్లులు వాటి ప్రతాపాన్ని చూపిస్తాయి. కనుక నల్లులు ఉన్నప్పుడు నిద్రకు భంగం కలుగుతుంది. కనుక నల్లులు లేకుండా చూసుకోండి. నల్లులుంటే మీ దుప్పట్లు, పరుపులు ఇవన్నీ కూడా ఎండలో పడేస్తే ఆ ఎండకి ఈ నల్లుల తాలూకు గుడ్లన్నీ కూడా నశించిపోతాయి. ఆ విధంగా రాత్రిపూట ఒంటి మీద దురదున్నా, మలద్వారం దగ్గర దురదున్నా నిద్రకు భంగం కలుగుతుంది. ఈ 10 రకాల నియమాలను పాటిస్తే 8 గంటల గాఢ నిద్ర మీ సొంతమవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పటికే చాలామంది ఆల్ప్రాక్స్, రెస్టిల్ 0.25 mg, 0.5 mg, 1 mg వాడుతున్నారు. ఈ రెస్టిల్, ఆల్ప్రాక్స్ లాంటి టాబ్లెట్లు మంచిది కాదు. తప్పనిసరి అయితే మెలటోనిన్ 3 మిల్లీగ్రాములు కానీ 5 మిల్లీగ్రాములు కానీ వాడటం ప్రారంభించండి. అమెరికా, పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఇక్కడ ఆల్ప్రజోలామ్, ఆల్ప్రాక్స్, రెస్టిల్ లాంటి టాబ్లెట్లు వాడరు. దాని బదులుగా ఈ మెలటోనిన్ అనేది మనము దానికి బానిసవం, అలవాటు పడం. వాడకం మానేసినా కూడా ఇది శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్కు సంబంధించిన టాబ్లెట్ కనుక మెలటోనిన్ చాలా సురక్షితమైన టాబ్లెట్. కనుక గాఢ నిద్రపోయే వారికి దీర్ఘకాలిక జబ్బులు, షుగరు, బీపీ, గుండె జబ్బులు, పక్షవాతం లాంటి జబ్బులు రాకుండా దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఈ గాఢ నిద్ర మీకు ఉపయోగపడుతుంది. గాఢ నిద్ర వల్ల మీ లైంగికంగా కూడా బలోపేతమవుతారు. పురుషులు, స్త్రీలు కూడా కామకోరికలు పెరిగి రతిక్రీడలో కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొని భావప్రాప్తి పొందటానికి ఉపయోగపడుతుంది.